హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు కమ్మనైన కొబ్బరి పులావ్, కొంచెం స్పైసీగా రొయ్యలిగురు ఎలా చేయాలో చూద్దామా. కొబ్బరి పులావ్ కాంబినేషన్గా ఎప్పుడు చికెన్తోనే కాకుండా ఒకసారి రొయ్యల కూరతో కూడా ట్రై చేసి చూడండి. ఒక మందపాటి గిన్నె తీసుకుని ముందుగా నానబెట్టిన 2 గ్లాసుల రైస్, 2 మీడియం సైజ్ కొబ్బరికాయల నుండి తీసిన పాలు, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల పాలు చొప్పున పోసుకోవాలి. ఇందులో 8 మిర్చి చీలికలు, కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు, 2 బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు, లవంగాలు, చిన్న జాజికాయ ముక్క, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఫ్లేమ్ సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా కొబ్బరి పాలతో పులావ్ రెడీ. ఇప్పుడు రొయ్యల ఎగురు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా రొయ్యలను డీవీన్ చేసుకుని పసుపు, నిమ్మరసం వేసుకుని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన రొయ్యలలో 1 స్పూన్ కారం, కొంచెం పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయినాక 3 మిర్చి చీలికలు, కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గాక 2 టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి, ధనియా, జీలకర్ర పేస్ట్ వేసి బాగా కలిపి 2 స్పూన్ల కారం, తగినంత సాల్ట్, కొంచెం కరివేపాకు, పుదీనా వేసి మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు ఉడికించాలి. రెండు నిమిషాల తర్వాత మీకు నచ్చితే కొబ్బరి పాలు, 1/2 గ్లాసు వాటర్ వేసి ఆయిల్ పైకి తేలే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కొబ్బరి పాలు వేసుకుంటే రొయ్యల కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, ఆఖరిలో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొబ్బరి పులావ్తో రొయ్యలు ఎగురు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.